వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా ఈజీగా స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి, మన కొలత బ్లౌజ్ని ఇలా నడుము చుట్టూ 4 ఫోల్డ్గా చేసి ఇలా కరెక్ట్గా ఒక డ్రా చేసుకోవాలి. దాని పక్కకు 1 ఇంచ్ గ్యాప్తో ఒక డ్రా చేయాలి. తర్వాత 2 ఇంచెస్ గ్యాప్తో ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత హైట్ అనేది చూసుకోవాలి. ఈ కొలత బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళది హైట్ ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోమన్నారు కాబట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోని షేర్ చేయండి. చాలా ఈజీగా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ తర్వాత కరెక్ట్గా చెప్తానన్నమాట. సో మనం ఫస్ట్ నుంచి ఎలా మార్కింగ్ తీసుకుంటున్నామో చూపిస్తున్నాను. తర్వాత ఈ గల్ల కింద 1/2 ఇంచ్ వదిలేసి గల్ల హైట్ అనేది చూసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకున్నాను. తర్వాత షోల్డర్ స్టార్టింగ్ పాయింట్, షోల్డర్ హ్యాండ్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఇలా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఎప్పుడైనా ఎక్స్ట్రా మనకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వేసుకోవాలన్నమాట కుట్ల కోసం. సో చంక డౌన్ కింది నుంచి హైట్ చూసుకున్నాను. ఇది హైట్ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను కాబట్టి కరెక్ట్ ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటా నేనేం చెప్తున్నాను. హైట్ ఆల్రెడీ కొలత బ్లౌజ్కు హైట్ ఉన్నదానికంటే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి చంక డౌన్ కూడా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నేను వేసుకున్న డ్రాలను అన్నిటినీ కలిపేసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి, మార్కింగ్ వేసుకోవాలి. సో చంక డౌన్ 1.5 ఇంచ్ గ్యాప్తో ఈ రౌండ్ అనేది కర్వ్ అనేది తింపేశాను. తర్వాత చేతి రౌండ్ చూసుకోవాలి. ఈ చంక రౌండ్ అనేది చూసుకొని కరెక్ట్గా మార్క్ వేసుకొని ఆ మార్కింగ్కి కిందికి మనం సైడ్ జాయింట్లు వేసే మార్కింగ్కి కలిపేసేయాలన్నమాట. సో గల్ల రౌండ్ కూడా ఇలా తింపేశాను. చాలా ఈజీగా నేను ఇంకొకసారి చెప్తానన్నమాట. ఇప్పుడైతే గుర్తు పెట్టేసుకోండి. ఫస్ట్ నేను చూశాను, ఫస్ట్ పాయింట్ ఈ నడుము చుట్టూ కరెక్ట్గా మార్కింగ్ ఒకటనమాట. తర్వాత ఎక్స్ట్రా సెకండ్ పాయింట్ ఈ బ్యాక్ ఖర్చులు పెట్టుకుంటాం, దానికోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ సైడ్ జాయింట్ల కోసం. తర్వాత హైట్ అనమాట, హైట్ 4th పాయింట్, గల్ల హైట్ 5th పాయింట్, షోల్డర్ వెడల్పు 6th పాయింట్, అలాగే ఈ గల్ల హైట్ చూసుకున్న తర్వాత 7th పాయింట్ రౌండ్ తింపుకోవాలి కదా. ఈ చంక రౌండ్ 8th పాయింట్, ఈ చంక రౌండ్ హైట్ అనమాట 9th, అలాగే ఎక్స్ట్రా కుట్ల కోసం 10th పాయింట్. ఈ 10 పాయింట్లు మనం ఖచ్చితంగా గుర్తు పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చేసుకుంటాం. ఈ 10 పాయింట్స్ మనం కరెక్ట్గా రాసి పెట్టుకుంటే ఈజీగా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి బ్యాక్ పార్ట్ మనము కటింగ్ చేసామంటే ఈ హ్యాండ్స్, షేప్ బెల్ట్లు, ఫ్రంట్ పీస్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈ మొత్తం బ్లౌజ్కి మొత్తం బ్యాక్ పార్టే బేస్ అన్నమాట. చూడండి, కట్ చేసేసాను. ఈ బ్యాక్ పార్ట్ బేస్, బ్యాక్ పార్ట్ నేర్చుకున్నామంటే మిగతాయి ఫ్రంట్ పీస్, షేప్ బెల్ట్లు అవన్నీ చిన్న చిన్నవి. సో ఫ్రంట్ పీస్ క్రాస్ కాబట్టి ఇలా క్రాస్ పెట్టేసుకున్నాను. ఇదే బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్గా ఇలా మలిచేసుకొని ఇప్పుడు మనకిచ్చిన కొలత బ్లౌజ్ నుంచి మన గల్ల ఎక్కడ స్టార్ట్ అవుతుందనేది ఇలా చూసుకోవాలన్నమాట. గల్ల రౌండ్ ఇక్కడ నేను మార్క్ వేసాను కదా, కరెక్ట్ ఉన్నదానికంటే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. తర్వాత క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. క్రాస్లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మన క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది. దానివల్ల నేను ముందు బ్యాక్ పార్ట్కే గల్ల హైట్ అనేది చూసుకుంటాను. ఫ్రంట్ గల్ల ఎంత పొడవు ఉందనేది చూసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పైకి కుట్లకు వదిలేసి ఆ బ్యాక్ పార్ట్కే మార్కింగ్ వేసుకుంటానమాట. చూడండి, ఇలా మార్క్ వేసుకొని యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసేసుకోండి. సో ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే చంక రౌండ్కి మనం రౌండ్ తింపాం కదా, దాన్ని ఇలా రఫ్ చేసుకుంటే కింద మనకు అచ్చు అనేది పడుతుంది. సో ఇది తీసేయాలి. సో అచ్చు పడ్డదానికంటే 1/2 ఇంచ్ లోతుకి ఫ్రంట్ పీస్లో ఇలా రౌండ్ తింపేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ పీస్ ఓవర్ అనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సో పఫ్ హ్యాండ్స్ కోసం చాలా ఈజీగా ఇలా 10 ఇంచెస్ హ్యాండ్స్, పొడవు హ్యాండ్స్ అనమాట. సో
మనకు పొడవు హ్యాండ్స్కి కూడా పఫ్ హ్యాండ్స్ కావాలన్నారు కాబట్టి కొలత బ్లౌజ్కి 10 ఇంచెస్ హైట్ అనేది తీసుకున్నాను. చేతి రౌండ్ కిందికి ఇలా ఉంటుందన్నమాట, ఇలా వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా ఇలా చంక డౌను లోతుకి కొంచెం కిందికి ఉంటుంది కదా, అక్కడ మార్క్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ రౌండ్ అనేది తింపాలి. సో 1 ఇంచ్ స్ట్రేట్గా తీసుకొని ఇలా రౌండ్ అనేది తింపేసేయాలి. చూడండి, ఇలా తింపేసిన తర్వాత మనము పఫ్ హ్యాండ్స్ ఎప్పుడైనా ఈ హ్యాండ్ గీసుకున్న తర్వాతనే పైన పఫ్ కోసం ఎక్స్ట్రా హ్యాండ్ కుచ్చుల కోసం అనేది మనము రౌండ్ అనేది తింపాలి. మీకు ఈజీగా అర్థం కావడానికి ఇలా ఫస్ట్ హ్యాండ్ తీసాను. ఈ రౌండ్లో మిడిల్ పాయింట్ చూసుకొని మనకి ఎంతైతే కుచ్చులు కావాలనో ఇలా తీసుకొని ఇలా రౌండ్ అనేది తింపేసేయాలన్నమాట. సో ఇలా రౌండ్ తింపేస్తే ఆ ప్లేస్లో మనకు చూడండి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్కువ పఫ్ రావాలంటే ఎక్కువ హైట్ తీసుకోవాలి, లేదు మనకు పఫ్ అనేది చిన్నగా రావాలంటే చిన్న హైట్ తీసుకోవాలన్నమాట. సో ఇలా మనము ఫ్రంట్ పీస్ పఫ్ హ్యాండ్స్లో కూడా ఫ్రంట్ లోతు తీస్తాం కదా హ్యాండ్స్లో, అది కూడా డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఈజీగా పఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. సో మనం కటింగ్ చేసిన తర్వాత కుచ్చులు అనేటివి బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత కుచ్చులు అనేటివి పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా పఫ్ హ్యాండ్స్ ఇలా హ్యాండ్ గీసుకున్న తర్వాతనే పైకి మనకి ఎంత పఫ్ రావాలనేది నేను వేరే వాళ్ళకు నేర్పిస్తున్నాను అనమాట. పఫ్ హ్యాండ్స్ కటింగ్ అంటే వేరే వాళ్ళంటే ఎవరో కాదు, మా రిలేటివ్సే. సో వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేస్తారు, వాళ్ళు మామూలు బ్లౌజులు కుడతారు కాబట్టి నాకు ఇలా పఫ్ హ్యాండ్స్ కటింగ్ నేర్పించండి అని నాకు అడిగితే నేను ఎలా కటింగ్ చేయాలి ఎలా కుట్టాలనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోలో. ఇంకొక హ్యాండ్స్ అనేటివి మా రిలేటివ్స్ అనమాట. సో చూడండి, హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. సో తర్వాత షేప్ బెల్ట్లు చాలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు. ఎంత ఈజీ అంటే మన కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలా పైన కింద హాఫ్ ఇంచ్ గ్యాప్తో కటింగ్ చేసేయచ్చు. ఫ్రంట్ పీస్ అయిపోయింది, అలాగే బ్యాక్ పార్ట్ అయిపోయింది, పఫ్ హ్యాండ్స్ కూడా అయిపోయాయి. చాలా ఈజీగా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.